Hello aspirants, welcome to Ashavahi app Current Affairs. We are providing exclusive current affairs for Group 1 and Group 2 for both Telugu states, that is Telangana and Andhra Pradesh. So అందులో భాగంగా రాబోతున్న నోటిఫికేషన్స్కి అనుగుణంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ గ్రూప్స్ కరెంట్ అఫైర్స్ని మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కానీ ఆశావాహి యాప్లో లేదా టెలిగ్రామ్ ఛానల్లో మనకు అవైలబుల్ ఉంటుంది. ఓకేనా? ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్. దట్ ఈస్ 31st March 2026. ఓకే, సో కరెంట్ అఫైర్స్ అంటే మనకు జనరల్ స్టడీస్ అప్డేటెడ్ వర్షన్. సో జనరల్ స్టడీస్కి సంబంధించిన స్టాటిక్ సబ్జెక్ట్కి డైనమిక్స్ యాడ్ చేస్తూ చదువుకోవడమే కరెంట్ అఫైర్స్. సో అందులో భాగంగా లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్ టుడేస్ ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు జింబాబ్వే. సో జింబాబ్వే recently solar panels. So Zimbabwe's solar panel. So Zimbabwe is planning a 500 megawatt floating solar power project. So floating solar power project. So general ga floating ante enti? Floating solar power project. సో ఏదైనా రివర్ ఆర్ డ్యామ్కి సంబంధించి ఆ డ్యామ్ పైన మనం ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని తీసుకొని రాబోతున్నాం. సో అలాంటి జింబాబ్వేకి సంబంధించిన ఒక ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ న్యూస్లో ఉంది కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఓన్లీ ఇండియాకు మాత్రమే సంబంధించింది కాకుండా వేరే కంట్రీస్కి సంబంధించి కూడా మనకు ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ టైం మనం గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ తీసుకుంటే జింబాబ్వేకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూస్తాం, అదేవిధంగా వేరే కంట్రీస్కి సంబంధించిన క్వశ్చన్స్ చూస్తాం. వెన్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద ఎన్విరాన్మెంట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్లీ జింబాబ్వే ఏ డ్యామ్ పైన మనకు సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చింది అంటాం. సో అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఆ డ్యామ్ పేరు, కంట్రీ ఇంపార్టెంట్. So Zimbabwe is planning a 500 megawatts floating solar power project that is on Kariba Dam. లేదా విత్ రెస్పెక్ట్ టు డ్యామ్ కూడా క్వశ్చన్ అడగొచ్చు. రీసెంట్గా కరీబా డ్యామ్ వార్తల్లో నిలిచింది, అది ఏ దేశానికి సంబంధించింది? జింబాబ్వే. ఓకే, సో జింబాబ్వే ఈస్ ప్లానింగ్ ఏ 500 మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎట్ కరీబా డ్యామ్ టు అడ్రస్ పర్సిస్టెంట్ ఎలక్ట్రిసిటీ షార్టేజెస్ అండ్ డైవర్సిఫై ఇట్స్ ఎనర్జీ మిక్స్. సో ఇక్కడ జింబాబ్వే హెడ్డింగ్ టువర్డ్స్ గ్రీన్ ఎనర్జీ. నెక్స్ట్, ద ఇనిషియేటివ్ లెడ్ బై గ్రీన్ హైబ్రిడ్ పవర్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద ఇంటెన్సివ్ ఎనర్జీ యూజర్స్ గ్రూప్ మార్క్స్ ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ స్ట్రెంథనింగ్ ఎనర్జీ సెక్యూరిటీ వైల్ ప్రమోటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, జింబాబ్వేకు సంబంధించిన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఆన్ కరీబా డ్యామ్. సో దీర్ఘకాలంగా కొనసాగుతున్న విద్యుత్ కొరతను పరిష్కరించడానికి మరియు తన ఇంధన మిశ్రమాన్ని వైవిధ్యపరచడానికి జింబాబ్వే కరీబా డ్యామ్ వద్ద 500 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. సో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఆన్ కరీబా డ్యామ్ బై జింబాబ్వే. ఓకే, సో కరీబా డ్యామ్ జింబాబ్వే గుర్తుపెట్టుకోండి. సో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఆన్ కరీబా డ్యామ్ జింబాబ్వే. సో నెక్స్ట్, వార్తల్లో నిలిచే ఎర్త్క్వేక్స్ కానీ సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్, వాల్కనో ఎరప్షన్స్, అదేవిధంగా అవలాంచెస్, ల్యాండ్ స్లైడ్స్, ఇవన్నీ మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా ఆస్ట్రేలియాకు సంబంధించిన ఒక సైక్లోన్ వల్ల మొత్తం ఆకాశం మొత్తం మనకు ఎరుపు రంగులో మారిపోవడం జరిగింది. సో వాతావరణ మార్పుల వల్ల రీసెంట్గా ఆస్ట్రేలియాకు సంబంధించి సైక్లోన్ వల్ల అక్కడ
ఈ ఆకాశం అంతా ఎరుపు రంగులోకి మారడం జరిగింది. సో ఆ సైక్లోన్ పేరేంటి, అది ఏ కంట్రీ అనేది మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. సో ఇండియాలో వచ్చే సైక్లోన్ పేరు నేమ్స్తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ ఇతర ముఖ్యమైన దేశాలకు సంబంధించిన సైక్లోన్ పేర్లను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ తుఫాన్ల పేర్లను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. పార్ట్స్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా recently witnessed dramatic red skies as a powerful dust storm swept across the region ahead of tropical cyclone Narelle. ఓకేనా, ఉష్ణమండల తుఫాన్ నరెల్, ట్రాపికల్ సైక్లోన్ నరెల్ వల్ల వెస్టర్న్ ఆస్ట్రేలియాలో మనకు ఆకాశం మొత్తం ఎరుపు రంగులోకి మారడం జరిగింది. సో ఇదంతా వాతావరణ మార్పులకు సంబంధించి, తద్వారా మనకు రీసెంట్గా ఏ దేశానికి సంబంధించిన నరెల్ తుఫాన్ వల్ల ఆకాశం ఎరుపు రంగులోకి మారింది అడగొచ్చు, లేకపోతే నరెల్ తుఫాన్ ఏ దేశానికి సంబంధించిందని అడగొచ్చు. సో ఉష్ణమండల తుఫాన్ నరెల్ రాకకు ముందు ఒక శక్తివంతమైన ధూళి తుఫాను పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాన్ని తాకడంతో అక్కడి కొన్ని ప్రాంతాలలో ఆకాశం నాటకీయంగా ఎర్రబడింది. సో ద పార్ట్స్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా విట్నెస్డ్ డ్రామాటిక్ రెడ్ స్కైస్ యాజ్ ఎ పవర్ఫుల్ డస్ట్ స్టార్మ్ స్వెప్ట్ అక్రాస్ ద రీజియన్ అహెడ్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్ నరెల్. సో ట్రాపికల్ సైక్లోన్ నరెల్ గుర్తుపెట్టుకోవాలి, పార్ట్స్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. సో అక్కడ మనకు ఆకాశం మొత్తం ఎర్రగా మారిపోవడం జరిగింది, ఎరుపు వర్ణంలోకి మారడం జరిగింది. ఇది వాతావరణ మార్పుల వల్ల సంభవించిన ఒక సంఘటన. ఓకే, సో మనకు ఎప్పుడైనా ల్యాండ్ స్లైడ్స్ కానీ, సైక్లోన్స్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, వాల్కెనోస్ కానీ, అవలాంచెస్ కానీ న్యూస్లో ఉన్నప్పుడు అది ఏ దేశానికి సంబంధించిందో గుర్తుపెట్టుకోవాలి, ఆ సైక్లోన్ పేరు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఎర్త్క్వేక్స్ కానీ, వాల్కెనో ఎరప్షన్స్, అవలాంచెస్. సో రీసెంట్గా మనం జోజిలా పాస్ దగ్గర అవలాంచ గురించి డిస్కస్ చేసాం, హిమపాతం గురించి డిస్కస్ చేసాం. అదేవిధంగా భూకంపాలు, అగ్నిపర్వతాలు, తుఫానులు, ఈ ల్యాండ్ స్లైడ్స్కి సంబంధించి న్యూస్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతం పేరు ఇంపార్టెంట్. అదేవిధంగా ఒకవేళ సైక్లోన్కి ఏ పేరు ఉందో అది ఇంపార్టెంట్. ఇప్పుడు నరెల్, సైక్లోన్ నరెల్. నెక్స్ట్, వేగవంతమైన సబ్మెరైన్. సో సబ్మెరైన్ అంటే ఏంటి? మనకు ఉపరితలం పైన, ఏ ఉపరితలం పైన, సముద్ర ఉపరితలం పైన పనిచేస్తుంది, ఎట్ ద సేమ్ టైం మనకు అడుగు భాగంలో కూడా పనిచేస్తుంది. దాన్ని మనం సబ్మెరైన్ అంటున్నాం. అందులో మనం ప్రయాణం చేయవచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. కానీ ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉన్నది ఏంటి అంటే ద సూపర్ సబ్మెర్సిబుల్, దట్ ఈస్ మినీ సబ్మెరైన్. సో ద సూపర్ సబ్మెర్సిబుల్ మినీ సబ్మెరైన్. సో ఇది దేనికి ప్రసిద్ధి చెందిందంటే వేగవంతమైన సబ్మెరైన్. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో వేగవంతమైన సబ్మెరైన్ ఏంటి అంటే ద సూపర్ సబ్మెర్సిబుల్ మినీ సబ్మెరైన్ బిల్ట్ బై డచ్ కంపెనీ యూ-బోట్ వర్క్స్. సో ఏ కంపెనీ బిల్ట్ చేసింది? డచ్ కి సంబంధించిన యూ-బోట్ వర్క్స్ అనే ఒక కంపెనీ దీనిని అభివృద్ధి చేయడం జరిగింది, డెవలప్ చేయడం జరిగింది. సో దిస్ సబ్మెర్సిబుల్ కెన్ ట్రావెల్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 11.5 miles per hour. So 11.5 miles per hour, about 18.5 kilometers. It is built to be used for exploring coral reefs in the ocean floor and to travel as a fast as car. So కోరల్ రీఫ్స్ ఉంటాయి మనకు, పగడపు దిబ్బలు, వాటిని మానిటర్ చేయడం కోసం రూపొందించబడింది. డచ్ దేశంకి సంబంధించిన యూ-బోట్ వర్క్స్ అనే ఒక కంపెనీ దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ మినీ సబ్మెరైన్, చాలా చిన్నది అయినా కానీ ఇదేంటి ఒక ఫాస్టెస్ట్ సబ్మెరైన్. సో ప్రొడ్యూసర్ ఎవరు? యూ-బోట్ వర్క్స్ ఆఫ్ డచ్. సో డచ్ దేశానికి సంబంధించిన యూ-బోట్ వర్క్స్. స్పీడ్ ఎంత? 11.5 miles per hour. ఓకే, ఒకవేళ నాట్స్ లో కొలవాలి అంటే 10 knots. అదేవిధంగా కిలోమీటర్లో చూడాలంటే అబౌట్ 18.5 kilometer per hour. స్పెషాలిటీ ఏంటి? ఇట్ ఈస్ కన్సిడర్డ్ ద ఫాస్టెస్ట్ మోస్ట్ ఎగెల్ మినీ సబ్మెరైన్ ఇన్ ద ఓషియన్. సో ఫాస్టెస్ట్ సబ్మెరైన్ ఇన్ ద ఓషియన్, దాన్ని ఏమంటున్నాం మనం? ద సూపర్ సబ్మెర్సిబుల్ సబ్మెరైన్. సో దానికి సంబంధించిన పిక్చర్ ఇలా ఉంటుంది. సో ఇది కోరల్ రీఫ్, టు ఎక్స్ప్లోర్ కోరల్ రీఫ్స్. డచ్ కి సంబంధించిన ఒక కంపెనీ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ సబ్మెరైన్ కున్న పేరేంటి? ద సూపర్ సబ్మెర్సిబుల్ మినీ సబ్మెరైన్ అంటున్నాం. డచ్ కి సంబంధించిన కంపెనీ అభివృద్ధి చేయడం జరిగింది. సో డచ్ సంస్థ యూ-బోట్ వర్క్స్ రూపొందించిన సూపర్ సబ్మెర్సిబుల్
మినీ జలాంతర్గామి. సబ్మెరైన్ ని మనం తెలుగులో ఏమంటున్నాం? జలాంతర్గామి అంటున్నాం. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదిగా గుర్తింపు పొందింది. ఈ సబ్మెర్సిబుల్ గంటకు 11.5 మైళ్ళు, సుమారుగా 18.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది సముద్ర గర్భంలో పగడపు దిబ్బలను పరిశీలించడానికి, అన్వేషణకు ఉపయోగపడుతుంది. సో ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి? పగడపు దిబ్బలను పరిశీలించడానికి, టు మానిటర్ ద కోరల్ రీఫ్స్, మరియు అన్వేషణకు ఉపయోగపడేలా కారు మాదిరిగా వేగంగా ప్రయాణించేలా నిర్మించబడింది. సో పగడపు దిబ్బలను పరిశీలించడానికి, అదేవిధంగా సముద్ర అన్వేషణకు డచ్ కి సంబంధించిన ఒక కంపెనీ యూబోట్ వర్క్స్ అనే కంపెనీ తయారు చేసిన సూపర్ సబ్మెర్సిబుల్ మినీ సబ్మెరైన్. సో నిర్మాత యూబోట్ వర్క్స్ ఆఫ్ డచ్ కంపెనీ. వేగం 11.5 మైల్స్ పర్ అవర్. ప్రత్యేకత, ఇది సముద్ర గర్భంలో అత్యంత వేగవంతమైన చురుకైన మినీ జలాంతర్గామిగా పరిగణించబడుతుంది. సో ఇది అత్యంత వేగవంతమైన సబ్మెరైన్, మినీ సబ్మెరైన్. డచ్ కి సంబంధించిన యూబోట్ వర్క్స్ అనే సంస్థ దీనిని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్, ఇండియా రీసెంట్లీ బ్యాన్డ్ సీసీ కెమెరాస్ ఆఫ్ అదర్ కంట్రీస్. అంటే వేరే దేశాలకు సంబంధించిన ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే సీసీ కెమెరాలను భారతదేశం నిషేధాజ్ఞలు జారీ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఫ్రమ్ ద చైనాకు రిలేటెడ్ సీసీ కెమెరాస్ పైన భారత ప్రభుత్వం నిషేధాలను జారీ చేయడం జరిగింది. లెట్ us discuss in detail. India will implement a major regulatory shift in its surveillance sector from April 1st, 2026. అంటే రేపటి నుంచి ఈ గైడ్ లైన్స్ అమల్లోకి రాబోతున్నాయి. బ్యానింగ్ ద సేల్ ఆఫ్ నాన్ సర్టిఫైడ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ CCTV కెమెరాస్. సో ఇక్కడ ఏంటి? నాన్ సర్టిఫైడ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ CCTV కెమెరాస్, పర్టికులర్లీ దోస్ లింక్డ్ టు చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్. సో ఏవైతే నాన్ సర్టిఫైడ్ ఇంటర్నెట్ బేస్డ్ CCTVs ఉన్నాయో వాటిని బ్యాన్ చేస్తూ భారత ప్రభుత్వం ఆజ్ఞలను జారీ చేయడం చూస్తున్నాం. రేపటి నుంచి, అంటే April 1st నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఎస్పెషలీగా చైనాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి ఇలాంటి CCTVల పైన ఖచ్చితంగా వాళ్ళు బ్యాన్ విధించడం జరుగుతుంది. ద మూవ్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ ఏ 2-year ట్రాన్సిషన్ పీరియడ్ ఎయిమ్డ్ ఎట్ స్ట్రెంథనింగ్ నేషనల్ సెక్యూరిటీ. సో సింపుల్గా, టు స్ట్రెంథన్ ద నేషనల్ సెక్యూరిటీ, ఇండియా గవర్నమెంట్ రీసెంట్లీ బ్యాన్డ్ నాన్ సర్టిఫైడ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ CCTV కెమెరాస్ ఎస్పెషల్లీ ఫ్రమ్ చైనా. సో భారతదేశం 2026 ఏప్రిల్ 1 నుండి తన నిఘా రంగంలో ఒక కీలకమైన నియంత్రణ మార్పును అమలు చేయనుంది. దీని ప్రకారం ధృవీకరణ లేని ఇంటర్నెట్కు అనుసంధానించబడిన CC కెమెరాల అమ్మకాలను, ముఖ్యంగా చైనా తయారీదారులకు చెందిన వాటిని నిషేధించనున్నారు. సో భారతదేశం ఏప్రిల్ 1, 2026 నుండి తన నిఘా రంగంలో ఒక కీలకమైన నియంత్రణ మార్పును అమలు చేయనుంది. సో నిఘా రంగంలో నేషనల్ సెక్యూరిటీ కోసం. దీని ప్రకారం ధృవీకరణ లేని, అంటే నాన్ సర్టిఫైడ్, ధృవీకరణ లేని ఇంటర్నెట్కు అనుసంధానించబడిన CCTV కెమెరాల అమ్మకాలను, ముఖ్యంగా చైనా తయారీదారులకు చెందిన వాటిని నిషేధించనున్నారు. సో వేరే కంట్రీస్కి సంబంధించిన వాటిని కూడా నిషేధాజ్ఞలు జారీ చేస్తున్నారు. ఏవైతే నాన్ సర్టిఫైడ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ CCTVs ఉంటాయో. సో ఎస్పెషల్గా మెయిన్ ఫోకస్ వచ్చేసి చైనా మ్యానుఫ్యాక్చర్స్ పైన. నెక్స్ట్, జాతీయ భద్రతను బలోపేతం చేయడం, కీలక మౌలిక సదుపాయాలలో విదేశీ సాంకేతికపై ఆధారపడడాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న 2 ఏళ్ల పరివర్తన కాలం ఈ చర్యతో ముగిసింది. సో 2 సంవత్సరాల క్రితమే మనం ఈ డెసిషన్ ని తీసుకొని రావడం జరిగింది. బట్ ఈ 2 years ని వీళ్ళు ఏంటంటే ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అన్నాం. సో ట్రాన్సిషన్ పీరియడ్ అంటే ఏంటి? ఒక పరివర్తన కాలం. సో ఈ 2 సంవత్సరాలలో మనం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకునే ఇలాంటి వస్తువులు ఇండియాకు సంబంధించినవి ఉండాలి, ఇండియాకు అంటే ఇండిజినియస్లీ డెవలప్డ్ CCTVs ఉండాలి అని చెప్పేసి ఆ పరివర్తన కాలంలో మనం అభివృద్ధి చెందడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు నాన్ సర్టిఫైడ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ CCTVs ని బ్యాన్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ ఫ్రమ్ చైనా. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇండియా స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని రూపొందించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతను బేస్ చేసుకొని వీటిపైన బ్యాన్ విధించడం జరిగింది. ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుంది? ఏప్రిల్ 1, 2026 నుంచి మనకు అమల్లోకి రాబోతుంది. సో ఇక్కడ మనకు చైనాకు సంబంధించిన CC కెమెరాస్ కానీ, వేరే
కంట్రీస్ కి సంబంధించిన నాన్ సర్టిఫైడ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ CCTVs ని ఇప్పుడు బ్యాన్ చేయడం జరిగింది. రేపటి నుంచి మనకు అమల్లోకి రాబోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తవ్వకాలు జరపబోయే ఒక సైట్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకు కల్చరల్ అండ్ హెరిటేజ్ చిన్నప్పటి నుంచి మనం బలి చక్రవర్తి గురించి చాలా సార్లు వినింటాం. బలి చక్రవర్తి, ఆయనకు సంబంధించిన మైథలాజికల్ దాంట్లో ఆయనకు సంబంధించిన ఒక ప్రాంతంలో తవ్వకాలు జరపబోతున్నారు. అది ఏ ప్రాంతం ఎక్కడుందో చూద్దాం. ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా has recently initiated fresh excavation work at the historically significant Bali Rajgarh. సో ప్రాంతం పేరేంటి? బాలి రాజ్గర్ సైట్ ఇన్ బీహార్, మధుబని డిస్ట్రిక్ట్. సో బీహార్ కి సంబంధించి బాలి రాజ్గర్ అనే ఒక ప్రాంతంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ తవ్వకాలు జరపబోతున్నారు. దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ బాలి రాజ్గర్ గురించి మనం తెలుసుకోవాలి. ఎగ్జామినేషన్ లో ఏవైతే హైలైట్ ఉన్నాయో అలాంటి న్యూస్ కి సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు బీహార్ కి సంబంధించిన బాలి రాజ్గర్ ప్రాంతంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తవ్వకాలు జరపబోతున్నారు. సో ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ద మూవ్ ఎయిమ్స్ టు అన్కవర్ deeper insights into ancient civilizations and strengthen understanding of early culture and administrative centers in the region. సో ఇక్కడ ఏంటంటే డీప్ ఎక్స్కవేషన్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది? మన ఏన్షియంట్ కల్చర్ తెలుస్తుంది, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా జరిగిందో తెలుస్తుంది. ఇవన్నీ తవ్వకాలలో బయటపడతాయి అనే ఒక కోణంలో వీళ్ళు మళ్ళీ ఫ్రెష్ గా ఈ తవ్వకాలను నిర్వహించాలి అని ప్రయత్నాలు జరిగాయి. లొకేషన్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. సో ఈ బలి రాజ్ గర్కి సంబంధించిన లొకేషన్ ఎక్కడుంది అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాం. బాలి రాజ్గర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ మధుబని డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్ అండ్ హోల్డ్స్ బోత్ మైథలాజికల్ అండ్ ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్. సో మనకు సంబంధించిన మైథలాజికల్ బుక్స్ లో కూడా ఈ బాలి రాజ్గర్ గురించి ప్రస్తావన జరిగింది. అదేవిధంగా ఇది ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్ కూడా సంపాదించిన ఒక ప్రాంతం, బీహార్ కి సంబంధించిన బలి రాజ్గర్. లోకల్ ట్రెడిషన్స్ అసోసియేట్ ద సైట్ విత్ కింగ్ బలి. సో బలి చక్రవర్తికి సంబంధించిన ఒక ప్రాంతం అని మన మైథలాజికల్ బుక్స్ లో ఇవి మెన్షన్ చేయడం జరిగింది. ఏ లెజెండరీ రూలర్ ఇన్ ఇండియన్ మైథాలజీ అండ్ కన్సిడర్డ్ ఇట్ హిజ్ క్యాపిటల్. సో ఆయన క్యాపిటల్ సిటీ ఏంటి? బలి రాజ్గర్ అనేది బలి చక్రవర్తికి సంబంధించిన క్యాపిటల్ సిటీ అని చెప్పేసి మనకు వార్తల్లో నిలిచిన ప్రాంతం. హిస్టారికలీ ద సైట్ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ functioned as a prominent administrative center of the ancient Videha kingdom. సో ఇతని కింగ్డమ్ పేరేంటి? విదేహ. సో విదేహ కింగ్డమ్ కి క్యాపిటల్ సిటీ, విదేహ కింగ్డమ్ కి క్యాపిటల్ సిటీ పేరేంటి? బలి రాజ్గర్. కింగ్ పేరేంటి? బలి చక్రవర్తి. సో రాజ్యం పేరేంటి? విదేహ రాజ్యం. క్యాపిటల్ సిటీ వచ్చేసి బలి రాజ్గర్. సో భారత పురావస్తు శాఖ ఇటీవల బీహార్లోని మధుబని జిల్లాలలో చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత కలిగిన బలి రాజ్గఢ్ ప్రదేశంలో కొత్తగా తవ్వకాల పనులను ప్రారంభించింది. ప్రాచీన నాగరికతల గురించి లోతైన అవగాహన కల్పించడం, అంటే ప్రాచీన నాగరికత పైన లోతైన అవగాహన కోసం, సో ఏన్షియంట్ కల్చర్ పైన డీప్ అవగాహన, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, మరియు అలాగే ఈ ప్రాంతంలోని తొలి సాంస్కృతిక మరియు పరిపాలన కేంద్రాలపై అవగాహనను బలోపేతం చేయడం ఈ చర్య యొక్క లక్ష్యం. సో ఈ విధంగా ఎక్స్కవేషన్స్ వల్ల మనకు ఏన్షియంట్ కల్చర్ గురించి తెలుస్తుంది. అదేవిధంగా ఆ టైంలో వాళ్ళ పరిపాలన మరియు వాళ్ళ కల్చర్, సాంస్కృతికంగా వాళ్ళు ఏ విధంగా ఉన్నారనే విషయాలు కూడా మనకు తెలుస్తుంది. సో వీటి స్థానం మరియు చారిత్రాత్మక ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. బీహార్లోని మధుబని జిల్లాలో ఉన్న బలి రాజ్గఢ్ పౌరాణిక మరియు పురావస్తు ప్రాముఖ్యతను కలిగి ఉంది. స్థానిక సాంప్రదాయాల ప్రకారం ఈ ప్రదేశం భారతీయ పురాణాలలోని ఒక ప్రసిద్ధ పాలకుడైన బలి చక్రవర్తితో ముడిపడి ఉంది మరియు దీనిని అతని రాజధానిగా పరిగణిస్తారు. సో అతని రాజధానిగా పరిగణిస్తారు. ప్రాంతం పేరేంటి మనకు? బలి రాజ్గఢ్. చారిత్రాత్మకంగా ఈ ప్రదేశం తొలి భారతీయ నాగరికతతో కీలక పాత్ర పోషించిన ప్రాచీన విదేహ రాజ్యానికి ఒక ప్రముఖ పరిపాలన కేంద్రంగా పనిచేసిందని నమ్ముతున్నారు. సో
రాజ్యం పేరేంటి? విదేహ రాజ్యం. క్యాపిటల్ సిటీ ఏంటి? బలి రాజ్గర్. ఏ కింగ్ కి సంబంధించింది? రాజు పేరేంటి? బలి చక్రవర్తి. మనకు సంబంధించిన పౌరాణిక పుస్తకాలలో కూడా ఇతని గురించి మెన్షన్ చేయడం జరిగింది. బలి రాజ్గఢ్ అనే ప్రాంతం ఎక్కడుంది? బీహార్లో ఉంది. సో రీసెంట్ గా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇక్కడ ఎక్స్కవేషన్స్ ని చేయబోతున్నారు, తవ్వకాలు జరపబోతున్నారు. సో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ అయిందంటే 1861. సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1861. హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? న్యూఢిల్లీ. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1861. సో ఫౌండర్ ఎవరు? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అప్పుడు 1861 ఉన్నప్పుడు ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. మనం ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువుకున్నప్పుడు వచ్చే పేరు అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సో ప్రజెంట్ అండర్ విచ్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మెయిన్ ఫంక్షన్ ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ నేషనల్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్. సో ప్రొటెక్షన్ ఆఫ్ నేషనల్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ వాటి మెయిన్ ఫంక్షన్. సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1861. ఫౌండర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో స్థాపించబడిన సంవత్సరం 1861. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. స్థాపకుడు అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సో మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ ఆధీనంలో. ప్రధాన విధి జాతీయ స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాల పరిరక్షణ. సో జాతీయ స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాల పరిరక్షణ వాళ్ళ విధి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1861 బై అలెగ్జాండర్ కన్నింగ్హామ్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాంతం పేరేంటి? బలి రాజ్గఢ్. ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ విదేహ రాజ్యం. విదేహ రాజ్యం. కింగ్ వచ్చేసి బలి చక్రవర్తి. సో నెక్స్ట్ లాస్ట్ క్లాస్ లో మనం ఫౌండరీ శాండ్ రోడ్ కన్స్ట్రక్షన్, రోడ్లు వేసేటప్పుడు యూజ్ చేస్తాం. సో ఫౌండరీకి సంబంధించిన లెఫ్ట్ ఓవర్ శాండ్ మనకు ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ లో వినియోగించడం జరుగుతుంది. బట్ ఈ రోజు టాపిక్ ఏంటి అంటే బయో బిటుమినస్. సో బయో అనే పేరు ఎప్పుడైతే ఉంటే అది ప్లాంట్ కి సంబంధించింది అని అర్థం. సో ప్లాంట్ కి సంబంధించిన రెసిడ్యూ, ప్లాస్టిక్ సంబంధించిన రెసిడ్యూ అంటే ఏంటి? వేస్ట్. అంటే ప్లాంట్ వేస్ట్ మెటీరియల్ తోటి ఒక బయో బిటుమినస్ ని తయారు చేసి వాటిని రోడ్ కన్స్ట్రక్షన్ లో వాడాలి అని చెప్పేసి మనకు డిసైడ్ అయిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవేంటో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి? ఫౌండరీకి సంబంధించిన లెఫ్ట్ ఓవర్ శాండ్ నుంచి రోడ్ కన్స్ట్రక్షన్ లో ఆ బిటుమినస్ ని యూజ్ చేయాలి అని డిస్కస్ చేస్తాం. ఈ రోజు టాపిక్ బయో బిటుమినస్. బయో అని ఎప్పుడు వచ్చినా మనకు అది ప్లాంట్ బేస్డ్. బయో అంటే ప్లాంట్ బేస్డ్, అంటే జీవము. బయో అంటే జీవన్కి సంబంధించింది, ప్లాంట్ బేస్డ్. బయో బిటుమినస్ అంటే ప్లాంట్ వేస్ట్ నుంచి తయారయ్యే బిటుమినస్ ని మనం రోడ్ కన్స్ట్రక్షన్ లో వాడుతున్నాం. సో జనరల్ గా మనకు బిటుమినస్ ఎలా వస్తుంది? క్రూడ్ ఆయిల్ ఉంటుంది. సో క్రూడ్ ఆయిల్, ఈ క్రూడ్ ఆయిల్ ని మనం వేడి చేసినప్పుడు, బాయిలర్స్ లో హీట్ చేసినప్పుడు త్రూ డిస్టిలేషన్ ప్రాసెస్ ఒక ఛాంబర్ లో చూసుకుంటే మనకు పెట్రోల్, డీజిల్, గ్యాసోలిన్ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత కింద ఒక వేస్ట్ మెటీరియల్ ఫామ్ అవుతుంది. ఆ వేస్ట్ మెటీరియల్ ని మనం ఏమంటున్నాం? బిటుమినస్ అంటున్నాం. ఈ బిటుమినస్ మనకు వచ్చేసి రోడ్ కన్స్ట్రక్షన్ లో వాడతాం. రోడ్ కన్స్ట్రక్షన్ లో వాడే మెటీరియల్ బిటుమినస్. అంటే క్రూడ్ ఆయిల్ నుంచి మనకు గ్యాసోలిన్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత రెసిడ్యూ, కింద ఛాంబర్ లో ఫామ్ అయ్యే రెసిడ్యూని బిటుమినస్ అంటున్నాం. ఆ బ్లాక్ కలర్ బిటుమినస్ ని మనం రోడ్ కన్స్ట్రక్షన్ లో వాడుతున్నాం. సో ఇప్పుడు ఈ విధంగా క్రూడ్ ఆయిల్ నుంచి కాకుండా బయో బేస్డ్ అంటే ప్లాంట్ బేస్డ్ బిటుమినస్ ని తయారు చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయిన ఇన్స్టిట్యూషన్స్ ఏంటో చూద్దాం. సో ఇన్ ఏ మేజర్ పుష్ టువర్డ్స్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, the Council of Scientific and Industrial Research, that is CSIR has transferred an indigenous biobitumen technology for large scale industry adoption. CSIR వాళ్ళు తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్, దాన్ని ఏమంటున్నాం? బయోబిటుమెన్ టెక్నాలజీ. The innovation converts
అగ్రికల్చరల్ రెసిడ్యూ ఇంటూ ఎకో ఫ్రెండ్లీ రోడ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. సో అగ్రికల్చర్ వేస్టేజ్ ఇప్పుడు ఏమవుతుంది, ఎకో ఫ్రెండ్లీ రోడ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ గా మార్పు చెందబోతుంది. అడ్రసింగ్ ద బోత్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ రీసోర్స్ డిపెండెన్సీ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ కన్సర్న్ ఒకటి తగ్గిపోతుంది, అంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ని నియంత్రించవచ్చు, అదేవిధంగా రీసోర్స్ ని కూడా మనం ఆప్టిమమ్ గా యూజ్ చేయొచ్చు అనే ఒక కొత్త కోణంలో సిఎస్ఐఆర్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ని బయోబిటమిన్ టెక్నాలజీ అంటుంది. టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్. ద బయోబిటమిన్ టెక్నాలజీ హ్యాస్ బీన్ జాయింట్లీ డెవలప్డ్ బై సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం. ఇక్కడ రెండు ఇన్స్టిట్యూషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సిఎస్ఐఆర్ కి సంబంధించిన సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇంకొక ఇన్స్టిట్యూట్ ఏంటి సిఎస్ఐఆర్ కి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం. ఈ రెండు ఆధ్వర్యంలో మనకు ప్లాంట్ బేస్డ్ బయో బిటమిన్ టెక్నాలజీని డెవలప్ చేయబోతున్నారు. తద్వారా అగ్రికల్చరల్ వేస్ట్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ ఎకో ఫ్రెండ్లీ రోడ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. సుస్థిర మౌలిక సదుపాయాల దిశగా ఒక ప్రధాన ముందడుగుగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దట్ ఈస్ సిఎస్ఐఆర్ ఒక స్వదేశీ బయోబిటుమిన్ సాంకేతికను భారీ పారిశ్రామిక వినియోగం కోసం బదిలీ చేసింది. సో బయోబిటుమిన్ సాంకేతికతను భారీ స్థాయి పారిశ్రామిక వినియోగం కోసం బదిలీ చేసింది. ఈ ఆవిష్కరణ వ్యవసాయ వ్యర్థాలను పర్యావరణ అనుకూల రహదారి నిర్మాణ సామాగ్రిగా మారుస్తుంది. సో ఇక్కడ అగ్రికల్చరల్ వేస్ట్ వ్యవసాయ వ్యర్థాలను పర్యావరణ అనుకూల రహదారి నిర్మాణ సామాగ్రిగా మారుస్తుంది. తద్వారా భారతదేశంలో పర్యావరణ కాలుష్యం మరియు వనరులపై ఆధారపడడం అనే రెండు సవాళ్లను పరిష్కరిస్తుంది. సో ఇక్కడ పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రిస్తుంది, అదేవిధంగా మనం ఎక్కువగా ఈ న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఈ వనరుల పైన ఆధారపడడం అనేది కూడా తగ్గిపోతుంది. బికాజ్ ఇక్కడ అగ్రికల్చరల్ వేస్ట్ వ్యవసాయ వ్యర్థాలను వాడుతున్నాం కాబట్టి వేరే రిసోర్సెస్ అంటే వేరే వనరుల పైన మనం ఆధారపడం, తద్వారా ఈ వనరులు సేఫ్ అవుతున్నాయి, అదేవిధంగా పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సో ఇక్కడ బయోబిటమిన్ సాంకేతికతను సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. రెండు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ దట్ ఈస్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇంకొకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దివ్యాంగ శక్తి పథకం గురించి చూద్దాం. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సో దివ్యాంగ శక్తి పథకం అంటే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో దీన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ తదితరులు పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రోగ్రాం పేరేంటి, దివ్యాంగ శక్తి. సో దివ్యాంగ శక్తి ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణాన్ని కల్పించారు. పథకం పేరు దివ్యాంగ శక్తి. సీఎం చంద్రబాబు launched the Divyanga Shakti scheme to provide free travel facilities to the differently abled in RTC buses. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సెస్ లో ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ. సో ఎక్కడ స్టార్ట్ అయింది, గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్ లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో గుంటూరు డిస్ట్రిక్ట్ కి సంబంధించిన మంగళగిరిలో లాంచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అమరావతికి సంబంధించిన వన్ మోర్ అప్డేట్. లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఏంటి, అమరావతికి ఒక లీగల్ స్టేటస్ ని ఇవ్వాలి అని చెప్పేసి ఏపీ అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేయబోతుంది స్టాట్యుటరీ స్టేటస్ టు అమరావతి యాజ్ ఏ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. టుడే టాపిక్ ఏంటి, ఏపీ రాజధాని అమరావతిలో సుమారుగా 120 కోట్లతో తెలుగు సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సాంస్కృతిక కేంద్రం ఎక్కడ ఏర్పాటు కాబోతుంది, అమరావతిలో ఏర్పాటు కాబోతుంది. మార్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన
59వ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలుగు సాంస్కృతిక కేంద్రం ఎక్కడ రాబోతుంది? అమరావతిలో రాబోతుంది. సో ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు సెటప్ ఏ Telugu Cultural Center in Amaravati. Telugu Cultural Center in Amaravati in the capital of state at the cost of around 120 crores. The 59th meeting of CRDA held under the chairmanship of Chief Minister Chandrababu Naidu at the Secretariat in March approved the proposal. So cabinet kuda approve cheyadam jarigindi. తెలుగు సాంస్కృతిక కేంద్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడ రాబోతుంది? అమరావతిలో రాబోతుంది. అదేవిధంగా దివ్యాంగ శక్తి అనే పథకాన్ని ఎక్కడ లాంచ్ చేశారు? మంగళగిరి, గుంటూరు డిస్టిక్ కి సంబంధించిన మంగళగిరిలో లాంచ్ చేశారు. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన అప్డేట్ చూద్దాం. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక బిల్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ బిల్ ఏంటో చూద్దాం. ద తెలంగాణ అసెంబ్లీ has passed Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026. So bill పేరేంటి? Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026 aimed at strengthening financial security for senior citizens. So government employees కి సంబంధించిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక బిల్. ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ వాళ్ళ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే, వారి వృద్ధాప్యంలో సరిగ్గా చూసుకోకపోతే గవర్నమెంట్ నుంచి వాళ్ళ శాలరీలో ఆల్మోస్ట్ 10,000 రూపీస్ కట్ అవుతుంది, లేదా 15% ఆఫ్ శాలరీ కట్ అవుతుంది. అది వారి తల్లిదండ్రుల అకౌంట్కి ట్రాన్స్ఫర్ కాబడుతుంది. ఆ బిల్లుని ఏమంటున్నాం? తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్ 2026 ఫర్ స్ట్రెంథనింగ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫర్ ద సీనియర్ సిటిజన్స్. The legislation mandates that employees and public representatives ensure proper care and financial support for their elderly parents, marking a significant step in social welfare policy. So idoka social welfare policy ga chudochu, ade vidhanga a policy towards senior citizens chudochu, ade vidhanga government employees and public servants ki sambandhinchina accountability orientation lo kuda ee scheme ni chudochu. Multiple directions lo ఉండే స్కీమ్. సో దానికి సంబంధించిన ఒక బిల్ తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్ 2026 రీసెంట్లీ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో రాష్ట్రంలోని ఏ తల్లిదండ్రులు వారి పిల్లల ఆదరణకు దూరమై అనాథలుగా ఉండకూడదు, చివరి రోజుల్లో బాగోగులు చూసే వారు లేక ఇబ్బంది పడొద్దు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో భావోద్వేగంతో, సామాజిక బాధ్యతతో ది తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ చట్టం 2026ను తీసుకొస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సో మార్చి 29న శాసనసభ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. సో ఇప్పుడు ఆమోదించింది మార్చి 29. చర్చలో సీఎం భావోద్వేగంతో ప్రసంగించారు. సమాజంలో తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో సాగుతున్న వివక్ష, నిర్లక్ష్యం మనం చూస్తున్నాం. అందుకే కన్నవారి బాగోగులు చూడని వారికి గుణపాఠం చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని రూపొందించింది. సో మనం తరచుగా న్యూస్లో చూస్తున్నాం, తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకులు, కూతుర్లు అన్నట్టు మనం తరచుగా హెడ్లైన్స్ చూస్తున్నాం. ఇప్పుడు ఈ బిల్లు రావడం వల్ల ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారో వారి తల్లిదండ్రులను వారి బాగోగులు చూసుకోకపోతే వారి శాలరీలో నుంచి సర్టెన్ అమౌంట్ కట్ అయ్యి వాళ్ళ క్రెడిట్ అవుతుంది, వాళ్ళ పేరెంట్స్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి నెల వేతనంలో 15% లేదా 10,000 మొత్తం కోత పడుతుంది. సో ఒకవేళ 15% ఆఫ్ సాలరీ లేదా 10,000 రూపాయలు, ఈ రెండిట్లలో ఏది తక్కువ అమౌంట్ అయితే ఆ అమౌంట్ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. వీళ్ళ అకౌంట్ నుంచి వాళ్ళ పేరెంట్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఒకసారి ఈరోజు టాపిక్స్ రీకాల్ చేస్తే, సో జింబాబ్వేకి సంబంధించిన ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏ డ్యామ్ పైన? కరీబా డ్యామ్ పైన జింబాబ్వే ఇంట్రొడ్యూసింగ్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఆన్ కరీబా డ్యామ్. నెక్స్ట్ ఆస్ట్రేలియాలో రీసెంట్గా వచ్చిన తుఫాను నరెల్ రాక కంటే ముందు వాతావరణ మార్పుల వల్ల అక్కడ ఆకాశం ఎర్రబడడం చూస్తున్నాం. సో తుఫాన్ పేరేంటి? నరెల్. ఓకే, ట్రాపికల్ సైక్లోన్ నరెల్. నెక్స్ట్ వేగవంతమైన జలాంతర్గామి, దాన్ని సబ్మెరైన్ అంటున్నాం. పేరేంటి? ద సూపర్ సబ్మెర్సిబుల్ మినీ సబ్మెరైన్ డెవలప్డ్ బై యూబోట్ వర్క్స్ అనే కంపెనీ, డచ్ దేశానికి సంబంధించింది.
ఎందుకోసం ఇది డెవలప్ చేయబడింది? టు మానిటర్ కోరల్ రీఫ్స్, పగడపు దిబ్బలను పరిశీలించడానికి, నెక్స్ట్ సముద్ర అన్వేషణ కొరకు దీన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ గవర్నమెంట్ ఏవైతే అన్ఆథరైజ్డ్ నాన్ సర్టిఫైడ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ CCTVs పైన బ్యాన్ విధించడం జరిగింది, ఎస్పెషల్లీ ఫ్రమ్ చైనా. నెక్స్ట్, ఇంపార్టెంట్ సైట్ పేరు ఏంటి మనకు? బలి రాజ్గర్. క్యాపిటల్ సిటీ ఆఫ్ విదేహ కింగ్డమ్, కింగ్ వచ్చేసి మనకు బలి చక్రవర్తి. అక్కడ మనకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్ గా తవ్వకాలు జరపబోతున్నారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకు 1861 లో ఎస్టాబ్లిష్ అయింది. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. వాట్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ? ప్రొటెక్షన్ ఆఫ్ నేషనల్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్, జాతీయ స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాల పరిరక్షణలో భాగంగా మనం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను చూస్తాం. నెక్స్ట్, బయోబిటుమినస్. సో సిఎస్ఐఆర్ కి సంబంధించిన సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఏం చేస్తుంది? అగ్రికల్చరల్ వేస్ట్ నుంచి వాళ్ళు బయోబిటుమినస్ ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు అగ్రికల్చరల్ వేస్ట్ ఈజ్ టర్నింగ్ టువర్డ్స్ ద రోడ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఈకో ఫ్రెండ్లీ రోడ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. సో వ్యవసాయ వ్యర్థాలను పర్యావరణ అనుకూల రహదారి నిర్మాణ సామాగ్రిగా మార్చడం జరుగుతుంది. నెక్స్ట్, దివ్యాంగ శక్తి. సో ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ పథకం పేరేంటి? దివ్యాంగ శక్తి. ఎక్కడ లాంచ్ అయింది? మంగళగిరి, గుంటూరు డిస్టిక్. నెక్స్ట్, అమరావతిలో తెలుగు సాంస్కృతిక కేంద్రం రాబోతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు సాంస్కృతిక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? అమరావతిలో. నెక్స్ట్, తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్ 2026 మార్చ్ 29 లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏకగ్రీవంగా దీనిని ఆమోదం చేయడం జరిగింది. ఒకవేళ తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకొని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వారి శాలరీలో 15% ఆర్ 10,000 రూపీస్ ఏదైతే తక్కువ అవుతుందో అది వారి పేరెంట్స్ అకౌంట్లోకి జమ కాబడుతుంది. దాన్ని మనం ఏమంటున్నాం? తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్ 2026 పేరుతో చూస్తున్నాం. సో ఒక 1 minute టైం తీసుకోండి, మనం MCQs చేద్దాం. మీరు ఏదైతే నోట్ చేసుకున్నారో దాన్ని ఒకసారి గో త్రూ అవ్వండి. లెట్ us స్టార్ట్ MCQs. టేక్ ఏ బ్రేక్ ఆఫ్ 1 minute. Let us continue the MCQs. So first question, at which historically significant site in Bihar has the Archaeological Survey of India recently initiated fresh excavation work? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల బీహార్లోని ఏ చారిత్రాత్మక ప్రదేశంలో కొత్తగా తవ్వకాలను ప్రారంభించింది? సో ఆప్షన్ ఏ వైశాలి, ఆప్షన్ బి బలిరాజ్గర్, ఆప్షన్ సి నలంద, ఆప్షన్ డి బోధ్గయ. సో మనకున్న ఆప్షన్స్ ఏంటి? వైశాలి, బలిరాజ్గఢ్, నలంద, బోధ్గయ. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి మనకు? బలిరాజ్గర్. సో ఇక్కడ మనకు బలి చక్రవర్తికి సంబంధించి పౌరాణిక పుస్తకాలలో కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. సో చిన్నప్పుడు మనం చాలా స్టోరీస్ విన్నాం బలి చక్రవర్తికి సంబంధించిన. అలాంటి పర్సన్ కి సంబంధించిన బలి రాజ్గఢ్ అనేది ఒక క్యాపిటల్ సిటీగా వర్ధిల్లింది. సో దానికి సంబంధించి బీహార్ లో రీసెంట్ గా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎక్స్కవేషన్స్ చేపట్టబోతున్నారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, దట్ ఈస్ which ancient kingdom is the Bali Rajgarh site believed to have served as an administrative center? సో బలి రాజ్గఢ్ ప్రదేశం ఏ ప్రాచీన రాజ్యానికి పరిపాలన కేంద్రంగా పనిచేసింది? సో విచ్ ఏన్షియంట్ కింగ్డమ్ ఇస్ ద బలి రాజ్గఢ్ సైట్ బిలీవ్డ్ టు హ్యావ్ సర్వ్డ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్? సింప్లీ బలి రాజ్గఢ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ ఆఫ్ విచ్ కింగ్డమ్ అని అడుగుతున్నారు. నెంబర్ 1 మగధ కింగ్డమ్, నెంబర్ 2 కాశీ కింగ్డమ్, నెంబర్ 3 విదేహ కింగ్డమ్, నెంబర్ 4 కోసల. సో మగధ, కాశీ, విదేహ ఆర్ కోసల, ఈ 4 ఆప్షన్స్ లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? మనకు విదేహ కింగ్డమ్. సో విదేహ కింగ్డమ్ బలి చక్రవర్తికి సంబంధించింది. వాళ్ళ క్యాపిటల్ సిటీ మనకు బలి రాజ్గర్. ఎక్కడ ఉంది లొకేషన్? బీహార్ లో ఉంది. రీసెంట్ గా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్రెష్ గా తవ్వకాలు జరపబోతున్నారు. సో బలి రాజ్గర్ క్యాపిటల్ సిటీ, అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ ఆఫ్ విదేహ కింగ్డమ్, విదేహ రాజ్యం. రాజెవరు? బలి చక్రవర్తి. నెక్స్ట్ థర్డ్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా?
మార్టిమర్ వీలర్, జాన్ మార్షల్, అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అండ్ రాబర్ట్ బ్రూస్ ఫుట్. సో మార్టిమర్ వీలరా, సెకండ్ జాన్ మార్షలా, అలెగ్జాండర్ కన్నింగ్హామ్ లేకపోతే రాబర్ట్ బ్రూస్ ఫుట్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఆప్షన్ సి, దట్ ఈస్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్. He founded Archaeological Survey of India in the year 1861. Next, which two institutes jointly developed the indigenous biobitumen technology? So biobitumen technology ఏంటి? అగ్రికల్చరల్ వేస్ట్ నుంచి మనకు రోడ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్, దాన్ని బయోబిటుమిన్ టెక్నాలజీ అంటున్నాం. సో స్వదేశీ బయోబిటుమిన్ సాంకేతికతను ఏ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? సో సిఆర్ఆర్ఐ అండ్ ఐఐపి, ఆప్షన్ ఏనా, లేకపోతే ఐఐటి ఢిల్లీ అండ్ నీరి, ఆప్షన్ సి ఇస్రో అండ్ డిఆర్డిఓ, ఆప్షన్ 4 సిఎస్ఐఆర్ అండ్ ఐసిఏఆర్. సో ఇందులో 4 ఆప్షన్ లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సిఆర్ఆర్ఐ అండ్ ఐఐపి. సో సిఆర్ఆర్ఐ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం. ఈ రెండు సంస్థలు కూడా సిఎస్ఐఆర్ కి సంబంధించిన సంస్థలే. ఆ రెండు సంస్థలలో ఒకటి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, దట్ ఈస్ ఐఐపి అండ్ సిఆర్ఆర్ఐ. సో ప్రీవియస్ క్లాస్ లో మనం చూసింది ఏంటి? ఫౌండరీ వేస్ట్ శాండ్ నుంచి రోడ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ లో యూస్ చేస్తున్నాం అని చెప్పేసి చూసాం. అప్పుడు కూడా సిఎస్ఐఆర్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్, జింబాబ్వే ఈస్ ప్లానింగ్ ఏ 500 మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎట్ విచ్ డ్యామ్? సో ఆ డ్యామ్ పేరేంటో అడుగుతున్నారు. జింబాబ్వే ఏ డ్యామ్ వద్ద 500 మెగావాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని యోచిస్తుంది? విక్టోరియా డ్యామా, కరీబా డ్యామా, ముతురిక్వి డ్యామా, ఓస్నోర్ డ్యామా? సో ఓస్నోర్, ముతురిక్వి, కరీబా డ్యామ్, విక్టోరియా డ్యామ్. సో కరెక్ట్ ఆప్షన్ దట్ ఈస్ కరీబా డ్యామ్. ఆప్షన్ బి కరీబా డ్యామ్. కంట్రీ ఏంటి? జింబాబ్వే. అక్కడ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టుతో వార్తల్లో నిలిచిన దేశం ఏంటి అంటే జింబాబ్వే. నెక్స్ట్, ఫ్రమ్ విచ్ డేట్ విల్ ఇండియా బ్యాన్ ద సేల్ ఆఫ్ నాన్ సర్టిఫైడ్ ఇంటర్నెట్ కనెక్టెడ్ సిసిటివి కెమెరాస్? సో భారతదేశం ఏ తేదీ నుండి ధృవీకరణ లేని ఇంటర్నెట్ కు అనుసంధానించబడిన సిసిటివి కెమెరాల అమ్మకాలను నిషేధించనుంది? సో ఎస్పెషలీ ఫ్రమ్ China. So non-certified CCTV cameras from any country is going to ban from April 1st, 2026. So January 1st, 2025, April 1st, 2025, January 1st, 2026, April 1st, 2026. Correct option will be D, that is April 1st, 2026 నుంచి వేరే దేశాలకు సంబంధించిన ధృవీకరణ లేని ఇంటర్నెట్ కు అనుసంధానించబడిన సిసిటివి కెమెరాల అమ్మకాలను నిషేధించబోతుంది భారత ప్రభుత్వం. ఆల్రెడీ 2 years ముందే ఈ డెసిషన్ తీసుకున్నారు, కానీ దీనిని మనం ట్రాన్సిషన్ పీరియడ్ అంటున్నాం. పరివర్తన కాలం ఒక 2 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ కాలం ముగిసిపోయింది కాబట్టి April 1st, 2026 నుంచి ఈ నిషేధాలను వీళ్ళు అమలు చేయబోతున్నారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ స్కీమ్ లాంచ్డ్ బై సీఎం చంద్రబాబు టు ప్రొవైడ్ ఫ్రీ ట్రావెల్ ఫర్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇన్ ఆర్టీసీ బస్సెస్? సో దివ్యాంగుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు సీఎం చంద్రబాబు ప్రారంభించిన పథకం పేరు ఏంటి? దివ్యాంగ దీపం, దివ్యాంగ శక్తి, దివ్యాంగ సహాయం, దివ్యాంగ భరోసా. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. దివ్యాంగ భరోసా, దివ్యాంగ సహాయం, దివ్యాంగ శక్తి, దివ్యాంగ దీపం. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? దివ్యాంగ శక్తి, ఆప్షన్ బి. నెక్స్ట్, వేర్ హ్యాస్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిసైడెడ్ టు సెటప్ ద తెలుగు కల్చరల్ సెంటర్? తెలుగు సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ నిర్ణయించింది? సో ఏ ప్రాంతంలో తెలుగు సాంస్కృతిక కేంద్రాన్ని అంటే తెలుగు కల్చరల్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది? తిరుపతి, అమరావతి, విశాఖపట్నం, విజయవాడ. 4 ఆప్షన్స్ వచ్చి విజయవాడ, విశాఖపట్నం, అమరావతి అండ్ తిరుపతి. కరెక్ట్ ఆప్షన్ విల్ బి ఆప్షన్ బి, దట్ ఈస్ అమరావతి. నెక్స్ట్, 9th క్వశ్చన్. అకార్డింగ్ టు తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్ 2026. సో బిల్ పేరేంటి? తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్ 2026. వాట్ పర్సంటేజ్ ఆఫ్ సాలరీ విల్ బి
డిడక్టెడ్ ఇఫ్ అన్ ఎంప్లాయ్ నెగ్లెక్ట్స్ దేర్ పేరెంట్స్. ఒకవేళ ఆ ఎంప్లాయ్ కానీ ఆ పబ్లిక్ సర్వెంట్ వాళ్ళ పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఎంత పర్సెంటేజ్ శాలరీ కట్ అవుతుంది అని అడుగుతున్నారు. తెలంగాణ కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి వేతనంలో ఎంత శాతం కోత పడుతుంది? సో 10%, 15%, 20, 25. సో కరెక్ట్ ఆప్షన్ విల్ బి 15%. ఒకవేళ వాళ్ళు అమౌంట్ రూపంలో అడిగితే 10,000 రూపీస్. ఒకవేళ 15% తక్కువ ఉంటే 15% వస్తుంది, లేదా 10,000 తక్కువ ఉంటే 10,000 రూపీస్ వారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్, విచ్ కంపెనీ బిల్ట్ ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ మినీ సబ్మెరైన్, దట్ ఈస్ సూపర్ సబ్మెర్సిబుల్. సో సూపర్ సబ్మెర్సిబుల్ అనే ఒక వేగవంతమైన సబ్మెరైన్ ఏ కంపెనీ అభివృద్ధి చేసింది? గంటకు 11.5 మైళ్ళ వేగంతో ప్రయాణించే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మినీ జలాంతర్గామిని ఏ సంస్థ తయారు చేసింది? ఆప్షన్ ఏ ఓషియన్ గేట్, ఆప్షన్ బి డీప్ ఫ్లైట్, ఆప్షన్ సి యూబోట్ వర్క్స్, ఆప్షన్ 4 ట్రైటన్ సబ్మెరైన్స్. సో ట్రైటన్ సబ్మెరైన్సా, యూబోట్ వర్క్సా, డీప్ ఫ్లైటా, ఓషియన్ గేటా? సో డచ్ దేశానికి సంబంధించిన యూబోట్ వర్క్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన సూపర్ సబ్మెర్సిబుల్ అంటే వేగవంతమైన సబ్మెరైన్, వేగవంతమైన జలాంతర్గామిని డచ్ దేశానికి సంబంధించిన యూబోట్ వర్క్స్ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసాం, దానికి సంబంధించిన ఎంసీక్యూస్ని కూడా చూసాం. సో మీరు వార్తల్లో నిలిచే సైక్లోన్స్ కానీ, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా అగ్నిపర్వతాలు కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, అవలాంచెస్ కానీ. ల్యాండ్ స్లైడ్కి అవలాంచెకు డిఫరెన్స్ ఏంటి? ల్యాండ్ స్లైడ్ అంటే మనకి ఏదైనా పర్వతం దగ్గరలో ఉండే ఆ మట్టి జారిపోవడాన్ని మనం ఏమంటున్నాం? ల్యాండ్ స్లైడ్ అంటున్నాం. అక్కడ ఆ ల్యాండ్ అనేది కోతకు గురవుతుంది, దాన్ని మనం ల్యాండ్ స్లైడ్ అంటున్నాం. అదే మౌంటైన్స్, స్నో మౌంటైన్స్ దగ్గర ఈ మంచు కోతకు గురైనప్పుడు దాన్ని మనం అవలాంచే అంటున్నాం. రీసెంట్ గా జోజిలా పాస్ దగ్గర చూసింది మనకు అవలాంచే. ఒకవేళ వేరే మట్టి మౌంటైన్స్ ఉంటాయి కదా మనకు, కొండలు, ఆ కొండ ప్రాంతంలో మనం ఆ మట్టి జారిపోవడాన్ని మనం ఏమంటున్నాం? ల్యాండ్ స్లైడ్స్ అంటున్నాం. ఆ మట్టి కోతకు గురవుతే ల్యాండ్ స్లైడ్స్ అంటున్నాం. సో ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి, అవలాంచే అంటే ఏంటి, ఎర్త్క్వేక్ ఏ ప్రాంతాలలో రీసెంట్ గా వచ్చింది, అదేవిధంగా సైక్లోన్స్ ఎక్కడన్నా ఉన్నాయో. ఇప్పుడు ఆస్ట్రేలియాకు సంబంధించి మనకు ఆకాశం మొత్తం ఎర్రబడడం చూస్తున్నాం. సో ఆస్ట్రేలియాలో నరెల్ అనే ఒక సైక్లోన్ ప్రభావంతో ఆ ఆకాశం మొత్తం ఎర్రబడడం చూస్తున్నాం. ఇలాంటివన్నీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పేపర్లో మనకు జనరల్ స్టడీస్ లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో భాగంగా అడిగే క్వశ్చన్స్ ఈ విధంగానే ఉంటాయి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఆర్ ఎల్స్ విల్ మూవ్ అండ్ విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్.